చూసి వచ్చిందంట బాగలేదని. లేదు ఆ బొగ్గు ఒక్కదాని కోసం అందరు లేడీస్ కి వచ్చేస్తుంది ఆ మాట నాతో పాటు. అడగగానే ఆల్రెడీ రెడీ అవుతుంది, నేను గొడవ అవుతుంది గిడవ అవుతుంది అని అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అబార్షన్ అయిపోతే ముగ్గురు జాంబీస్ ఉచ్చైపోయినట్ట పుసుకు 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 అని. మావైతే నేను రాను అయినా ఆడవాళ్ళు గొంతు పెట్టడానికి నా పరుగు పోతాయి. ముగ్గురు జాంబీస్ ని 6 నెలలు 7 నెలల కడుపు తీపించుకొని వచ్చిండు పెళ్ళానికి. అబార్షన్ కాదు, ఎన్ని నెలల అబార్షన్ అది? 6 నెలలకు అబార్షన్. 6 నెలలకు అబార్షన్ కూడా చెయ్యరు, కడుపు కోసి ముగ్గురు పిల్లల్ని తీస్తారు. ముగ్గురు ఉన్నారని చెప్పిండు. నిన్నేమంటుండు వీడియోలా? 2 పిల్లలు, 2 పిల్లలు పోయారు, 2 పిల్లలు పోయారు అంటుండు. మనకేమన్నాడు? ఒక్కరు కాదు, 2 కాదు, ముగ్గురు అన్నాడు. ముగ్గురు జాంబీస్ ఉన్నారు నా పెళ్ళం కడుపుల, బొగ్గు కడుపుల. ఆవేశం పనికొచ్చింది. పడుకుని కక్కుర్తి కరుకాలం బాగా పనికొచ్చింది కాబట్టి ముగ్గురు పడ్డారు నా పెళ్ళం కడుపుల. ఇంత ముందు 2 పుట్టిన ట్విన్స్, ఇప్పుడేమో ముగ్గురులే. పడుకున్న పాప ఎందుకు లేపాలి చెప్పు? లేకుండా వీడియో ఆన్ లోనే ఉంటది. ఇట్లా చెప్పు అనుకుంటారు. ఇట్లా అబ్బా ఎత్తుకోకూడదా? అట్లాంటిదని ముందే పోకూడదు బా. ఇట్లా చెప్పు, ఇట్లా నేర్పించుకుంది మాత్రం ఆ బిట్ కట్ చేసినప్పుడు అదే కట్టాయి వస్తా ఉంటది వీడియో. అది నిజమైన గొడవ ఉందంటే లేచి మళ్ళీ బజ్జింది. వీడియో ఎవరు ఆన్ చేయరు ఆ టైంలో గొడవ అయిపోతుంది. అర్థం కూడా మా కాదు, మనకు వీడియో ఆన్ చేసే మైండ్ రాదు, కోపంలో ఉంటాం అనుకున్నట్టుంది. ప్లేస్ చూసి మళ్ళీ చిరాకులు ఉంటాం, గొడవ చేసుకుంటాము, ఇంట్లో కొంచెం బయటికి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వస్తాం. ఆ చిరాకు వేసే మనసు ప్రశాంతత లేదు లత ఇంటికి వచ్చేదాకా. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్. వీళ్ళు గొడవ చేసుకున్నప్పుడు వీడియో ఆన్ చేసి మనం గొడవ చేసుకుంటారు. చూడండి విట్టూరం చాలా బాగుంది. జనాలకు అందరు కావాల్సింది అదే కదా, అందుకే మనం అది చేస్తున్నాం. తప్పు లేదు, జనాలకు కావాల్సింది ఫేక్ వీడియోలు, జెన్యున్ వీడియోలు. అయితే బండి మీద వస్తాండి ఎంత ఆహ్లాదంగా కూర్చున్నాడు. పోయేటప్పుడు ఎట్లా పోయినావుగా? నేను జెన్యున్ వీడియోలు నిన్న మొన్న చేసి పెట్టినా కదా, దేకిర్రా దేకలేదు. నాలాగా చాలా మంది చెప్పు చాలా వరకు చేసి పెట్టిర్రు, ఎవరు దేకరు కాబట్టి వీని వెనక మేము పడ్డాము. ఇట్లా దొంగ పూకు వీడియోలు ఊరు దాకా ఆటోలోనే పోతే పెట్టకు. చాలా మంది జెన్యున్ గా వీడియోలు పెడితే వాళ్ళని ఎవరు దేక్తలేరా, నీ ఆపురా దొంగ నాటకాలు ఆపు అని చెప్పి. అందుకే మన గురించి మేము మాట్లాడేది, మాకు తీట మాట్లాడేది, మాకు కోపం ఎక్కువ అయ్యా మేము మాట్లాడేది. నిన్న నేను వేరేల గురించి పక్కన పెట్టి వేరేల వీడియోలు పోతలేమో నేను మాట్లాడుతున్నా అంటారు. నీకెందుకు అంటారేమో? నా వీడియోలు కూడా పోలేవు. నిన్న వదిలినా మొన్న వదిలినా దేకిర్రా ఎవరైనా? నిజమైన జెన్యున్ గా నా లైఫ్ స్టోరీ చెప్పి నేను హస్బెండ్ ఎలా చనిపోతే అంత సెల్ఫిష్ గా ఆలోచింపోయిండో, ఎంత ఘోరంగా చనిపోయిండో ఆ స్టోరీ మాట్లాడి నిన్న పెట్టినా మొన్న పెట్టినా. దేకిర్రా ఎవరైనా? నో దేకింగ్. వెళ్ళిపోయింది అనమాట. ఇంత సెల్ఫిష్ గా అస్సలు ఆలోచిస్తాను నేను అస్సలు అనుకోలేదు. అట్లా నేను బాధపడుతున్నా. ఎందుకంటే నాలాగా చాలా మంది చేస్తున్నారు, నా గురించి నేను కూడా మాట్లాడుతాను. నేను చేసిన నన్ను ఏమైనా ఇన్ని రోజులు అయితే చాలా బాగా ఏమంటారు దొంగ పూకు వీడియోలు ఇలాంటి చాలా మంది చేస్తారు. నువ్వైతే ఇంకా ఓవర్. మంచి అమ్మాయి అని అనుకున్నా, ఇప్పుడు తెలిసిపోయింది గొడుగ్గోయ్. నువ్వు ఆపినవు అనుకో మాలాంటి వాళ్ళకి జనాలు దేపుతారు. అదే నా పరేషాని. గొడుగ్గోయ్ అని ఆలోచించింది, గడుగ్గోయ్ అయిందనమాట. ఇప్పుడు మంచి వీడియోస్ ఏంటి ఆల్రెడీ మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు మంచి వీడియోలు చేసినా నీకు ఎవరికి దేకరా నువ్వు అంటున్నావు. అబ్బా అమ్మ కూతుర్ల ప్రేమ మా నాయన నాలుగు చూస్తానే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఫ్రెండ్స్, ఏం చేద్దాం? వీడు మంచి వీడియోలు చేస్తాడు, బండి మీద వచ్చంటే కొడతాండు, వెనక నుంచి కొడతాండు. ఒరే మా అమ్మ ఏమన్నారా? మా అమ్మని ఎవరు దేకట్లేదండి, వాడి ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేద్దాం? అదే మనం ఇదే కంటిన్యూ చేసుకుంటా పోదాం ఏమన్నారా అనుకుంటున్నా. ఫోన్ లో అయితే బాగా డిమాండ్ గా మాట్లాడింది. అది ఎట్లా అంటారు చెప్పండి. చూసిరు కదా, అది వాయిస్ ఓవర్ ఇచ్చి ఇది గేట్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు అది వాయిస్ ఓవర్